వాట్సాప్ గైస్, నేను మీ సాయితేజ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయితేజ్ కెరియర్ అకాడమీ. గైస్ ఈరోజు మన వీడియోలో అయితే మన విఐటి వెలుగుకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నేను ఇంతకుముందుకైతే విఐటి వెలుగుకి సంబంధించిన ఒక కాలేజ్ రివ్యూ అయితే వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, మీరైతే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో అయితే దానికి సంబంధించినవి కాకుండా వేరే విషయాలు అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. లైక్ ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ మన ఏమేమి కోర్సెస్ ఆఫర్ ఉంటాయి, ఏ కోర్స్కి ఎన్ని సీట్స్ అనేది ఉన్నాయి, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి ఇలా అయితే మనం కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. అండ్ స్కాలర్షిప్ విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో గైస్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, A to Z కంప్లీట్గా చూడండి. అలా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ గైస్. అదేంటంటే, ఒకవేళ మీరు కనుక మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ త్వరగా అయితే మనం 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో గైస్, అదైతే మీరు చేయండి. అండ్ ఇది ఇంకా విఐటి చెన్నైకి, విఐటి భూపాల్, విఐటి ఏపీకి సంబంధించిన వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. ఈ రోజు రేపు 2 డేస్లో అయితే మిగిలిన అన్ని వీడియోస్ అయితే నేను చేసేస్తాను. సో ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. గైస్, విఐటి వెల్లూరు క్యాంపస్ అనేది NIRF ర్యాంకింగ్ ఈ ఇయర్ అయితే 15 రావడం జరిగింది. అండ్ దాదాపు 250 ఎకర్స్లో అయితే మనకి కాలేజ్ అనేది ఉండడం జరిగింది. సో గైస్, మనం అయితే ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా కోర్సెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. 2021 to 2022లో ఏమేమి కోర్సెస్ ఉన్న విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే బీటెక్ గురించి మాట్లాడుకుందాం. మిగిలిన ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ BSc కానివ్వండి, MTech కానివ్వండి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళైతే చూసుకోండి. ఫస్ట్ అయితే మనం బీటెక్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయైతే మనం మాట్లాడుకుందాం. బీటెక్ విషయానికి వచ్చేసి మాత్రం మనకైతే బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ బిజినెస్ సిస్టమ్ అండ్ కొలాబరేట్ విత్ TCS అయితే మనకు అవైలబుల్గా ఉంది. అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బయోఫార్మటిక్స్ ఉంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అవైలబుల్గా ఉంది. అలాగే డాటా అనలిటిక్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కంప్యూటర్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే అవైలబుల్గా ఉంది మనకి. ఇందులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సైబర్ క్రైమ్ కూడా మనకి ఇందులోనే అవైలబుల్గా ఉంది. అండ్ మనకి ఇంకా చూసుకున్నట్టయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విత్ స్పెషలైజేషన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్ కూడా మనకి ఇందులో విఐటి వెల్లూరు కాలేజ్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. మీకు కావాలంటే కింద పక్కకి అయితే ఒక పిక్ ఇస్తాను, అందులో అయితే మీరు చూసుకోండి ఏమేమి ఉన్నాయో. అండ్ మనకు కామన్గా ఉన్నాయి అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, నెక్స్ట్ మనకు వచ్చేసి మెకానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ మనకైతే ఇలాంటివి అయితే మనకి ఇంకా అవైలబుల్గా ఉన్నాయి. మీకు అన్నీ కింద అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికైతే మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మన సీట్ మ్యాట్రిక్స్ విషయానికి వద్దాం. ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి విషయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే మన సిఎస్కి వచ్చేసి మాత్రం కంప్లీట్గా 1200 సీట్స్ అనేది ఉండడం జరిగింది, ఇది విఐటి వెల్లూరులో. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 720 సీట్స్, ఐటీకి వచ్చేసి మాత్రం 360 సీట్స్, మెకానికల్కి వచ్చేసి మాత్రం 720 సీట్స్, అండ్ ట్రిపుల్ఈకి వచ్చేసి మాత్రం 300 సీట్స్, అండ్ సిఎస్సి స్పెషలైజేషన్కి వచ్చేసి మాత్రం 1020 సీట్స్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సివిల్కి వచ్చేసి 60, కెమికల్కి వచ్చేసి మాత్రం 120 సీట్స్ అయితే మనకు అవైలబుల్గా ఉండడం జరిగింది. సో గైస్, ఇది మనకు సీట్స్ విషయానికి సంబంధించింది. అండ్ ఇంకా మనకైతే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఆ 2021 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే నేను సపరేట్గా ఒక వీడియోనే చేశాను. ఆ వీడియో అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదర్వైజ్ ఎండ్ కార్డ్స్లోనన్నా ఐ కార్డ్స్లోనన్నా ఎక్కడో ఒక దగ్గర ఇస్తాను, మీరైతే వెళ్ళి చూసేయండి. దాంతో అయితే మీకైతే ఏ ప్రాబ్లం లేదనుకుంటున్నాను. అండ్ మన ప్లేస్మెంట్స్ విషయానికి అయితే ఒకసారి వచ్చేద్దాం. ప్లేస్మెంట్స్ విషయానికి అయితే యావరేజ్ ప్యాకేజ్, ప్లేస్మెంట్స్ అవన్నీ గురించి అయితే మాట్లాడుకుందాం. 2019కి 2020కి అయితే చాలా డిఫరెన్సెస్ రావడం జరిగింది ప్లేస్మెంట్స్లో అయితే. వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే సిఎస్సికి వచ్చేసి మాత్రం 9.3 lakh per annum అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. అండ్ 44 lakhs అయితే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. అండ్ 95 to 100% అయితే ప్లేస్మెంట్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే 100కి 95 మెంబర్స్ to 100 మెంబర్స్కి అయితే ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. అండ్ ఈసీకి వచ్చేసి మాత్రం 6 to 7 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. అండ్ 21 lakh అయితే హైయెస్ట్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది. అండ్ ఇందులో అయితే 80 to 85% అయితే ప్లేస్మెంట్స్ ఉండడం జరిగింది. అండ్ సిఎస్సి స్పెషలైజేషన్కి వచ్చేసి మాత్రం 7 to 8 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది.
అండ్ 90-95% మెంబర్స్ అయితే ప్లేస్మెంట్స్ అయితే అనేది రావడం జరుగుతుంది. అండ్ ఐటీకి వచ్చేసి మాత్రం 7 to 8 lakh పర్ యానం అయితే మనకు యావరేజ్ ప్యాకేజ్గా ఉంది. అండ్ 24 lakh అయితే మనకు హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది. అండ్ 92-94% అయితే మనకు ప్లేస్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మన త్రిబుల్ఈకి వచ్చేసి మాత్రం 5 to 5.5 lakh అయితే యావరేజ్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది. అండ్ 13 lakh అయితే మనకు హైయెస్ట్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది. అండ్ 65-75% మెంబర్స్ అయితే మనకు ప్లేస్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మెకానికల్కి వచ్చేసి మాత్రం 5 to 5.5 lakh పర్ యానం అండ్ హైయెస్ట్ వచ్చేసి మాత్రం 12 lakh పర్ యానం. అండ్ 62-70% మధ్యలో అయితే మనకు ప్లేస్మెంట్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ అదర్ బ్రాంచెస్ మిగిలిన బ్రాంచెస్ అన్నీ కలిపి మాత్రం 4.5 to 5 lakh అయితే మనకు యావరేజ్ ప్యాకేజ్గా ఉండడం జరిగింది. అండ్ అరౌండ్ 10 lakhs అయితే మనకు హైయెస్ట్ ప్యాకేజ్గా ఉండడం జరుగుతుంది. సో అరౌండ్ 50-60% మెంబర్స్ అయితే అంటే 100కి 50-60 మెంబర్స్ అయితే మనకి ఇందులో ప్లేస్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా మనం మాట్లాడుకున్నట్టయితే స్కాలర్షిప్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. స్కాలర్షిప్ విషయానికి వస్తే మనకు పర్ఫార్మెన్స్ బట్టి ఉంటాయి మన స్కాలర్షిప్. మన విఐటి త్రిబుల్ఈలో ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి నెక్స్ట్ మన స్టేట్ ఇప్పుడైతే మనకు స్టేట్ బోర్డ్ టాపర్ ఉన్నారనుకోండి మీకు 100% అయితే ట్యూషన్ ఫీ అనేది ఫ్రీగా ఉంటుంది. అండ్ హాస్టల్లో ఆ ఫీజెస్ అయితే మనం ఖచ్చితంగా కట్టుకోవాలి. అండ్ విఐటి త్రిబుల్ఈ ర్యాంక్ హోల్డర్స్ ఉంటారు కదా 1 to 50 ర్యాంక్ హోల్డర్స్కి అయితే 75% అయితే ట్యూషన్ ఫీజు అయితే ఎవరు చేయడం జరుగుతుంది. అండ్ 51 to 100 ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే 50%. అండ్ 101 to 1000 ర్యాంక్ మధ్యలో ఉన్న వాళ్ళకైతే 25% అయితే ఆల్ 4 yearsకి అయితే మనకు ట్యూషన్ ఫీ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. సో గైస్ ఇది మన ట్యూషన్ ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అండ్ గుడ్ కోడింగ్ కల్చర్ ఉంటుంది. ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయి. అండ్ ఫీజెస్ గురించి మాట్లాడుకుందామంటే ఫీజెస్ గురించి అయితే విఐటి కాలేజ్ గురించి అయితే సపరేట్గా వీడియో చేశానని చెప్పాను కదా, అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. అండ్ గైస్ ఇది మన వీడియో అయితే మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. త్వరగా అయితే మనం 1K రీచ్ అవ్వాలి. అండ్ ఈ వీడియోకి అయితే నేను 100K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో గైస్ దిస్ ఇస్ యువర్ సైటేజ్ షైనింగ్ అప్ బై. అండ్ ఈవినింగ్ అయితే నేను ఇంకో కాలేజ్ విషయం విఐటి చెన్నై విషయానికి అయితే కంప్లీట్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో